హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలి దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ యొక్క టెంప్లెట్ని ఏవీ ప్లేయర్లో డిజైన్ చేశాను. ఈ టెంప్లెట్లో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, స్క్రీన్ పైన మీకు నచ్చిన నేమ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. అయితే డెమో అనేది ఎలా ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకుని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఒక 5 సెకండ్స్ అయితే డెమోని చూడండి. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, ఇక్కడ మహిత అని పెట్టాను కదా. మొన్న కామెంట్ సెక్షన్లో అడిగాను మీకు నచ్చిన నిక్ నేమ్ని అయితే కామెంట్ చేయమని. అయితే కొంతమంది నేమ్స్ అయితే చేశారు. అందులో మహిత అని ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన పిఎన్జీస్ క్రియేట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా కైనమాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. మీ దగ్గర లేకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో 4.11.15 వీడియో ఇస్తున్నాను. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. నేను మీకోసం మంచి మంచి టెంప్లెట్స్ తీసుకొస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కైనమాస్టర్ని పూర్తిగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇంకొక ఛానల్ ఉంది, మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఈ ఛానల్లో నేను కైనమాస్టర్కి సంబంధించిన కొత్త కొత్త ఎఫెక్ట్స్ అనేది ఎలా యూస్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇచ్చి వీడియోస్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మహీ ట్రైనింగ్ క్రియేటర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. మనం 16:9 ఆస్పెక్ట్ రేషియోలో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో పాటు మహిత అనే పిఎన్జీ కూడా ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. టెంప్లెట్ని అండ్ మహిత పిఎన్జీని డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. మన అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో వచ్చింది కదా, ఫోటో పైన టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి చాలా ఆప్షన్లు వస్తాయి. కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది. దీన్ని పెట్టి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోండి. ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోండి. మీరు కింద పైన అడ్జస్ట్ కూడా కవర్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. అయితే మీకు టెంప్లెట్ సైజ్ అనేది 1 నిమిషం 48 సెకండ్ల వరకు ఉంటుంది. మీకు నచ్చితే ఎంతవరకు అయినా అంతవరకు క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను మాత్రం 30 సెకండ్స్ పెట్టి చూపిస్తాను. 30 సెకండ్స్ పెట్టాను. సో ఇలా ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో పైన టచ్ చేసి కిందకి వస్తే మీకు విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. సో కంపల్సరీగా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేశారు కదా. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా వస్తుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేశారు కదా. ఇప్పుడు టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేశారు కదా. మళ్ళీ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. వచ్చి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే బటన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్స్ పెంచండి. కొంచెం కొంచెం అయితే దీని కలర్స్ అయితే పెంచండి. టెంప్లెట్ కలర్స్ కొంచెం కొంచెం పెంచుకోండి, ఎక్కువ వద్దు. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో పైన టచ్ చేసి కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ సింబల్ అని చెప్పాను కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి మనకి ఫోటోని అయితే కొంచెం అటు ఇటు జరుపుకోండి మీరు. సో ఈ విధంగా ఓకే జరుపుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో పైన టచ్ చేసి కిందకి రండి. కిందకి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే కొంచెం కలర్స్ పెంచండి ఫోటోకి. సో మనకి ఎందుకంటే హైలైట్గా కనపడాలి కాబట్టి కొంచెం కలర్స్ పెంచండి. ఈ విధంగా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేశారు కదా. ఒక్కసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. అంటే మనకి టెంప్లెట్లో ఫోటో అనేది సెట్ అయిందా లేదని ఇలా వెరిఫై చేసుకోండి. ఓకే, సెట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం ఒక పిఎన్జీ పెట్టుకోవాలి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు ఇదైనా పెట్టుకోండి, లేదా మీకు దగ్గర నచ్చిన పిఎన్జీ ఇమేజెస్ ఉంటాయి కదా, అదైనా పెట్టుకోండి. అది మీ ఇష్టం. నేను ఒక పిఎన్జీని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసాను చూడండి.
ఓకే, ఇక్కడ సెట్ చేశాను. చేసి దీన్ని కూడా మనం 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకుందాం. ఓకే, చేసుకున్నాను. ఒక్కసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూడండి ఇప్పుడు మనకు చాలా బాగా అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మంచి లవ్ సాంగ్ పెట్టుకుందాం. ఆడియో పైన టచ్ చేసి కిందకి వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ వస్తుంది. ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోయింది. సాంగ్ ఫస్ట్కి పెట్టుకోండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ పైన టచ్ చేసి 720 1080 4K పెట్టుకోండి. మినిమం 720 అబోనే పెట్టుకోండి. ఇక్కడ బిట్ రేట్ కూడా కొంచెం 3.7 ఎక్కువ అంటే అబోవ్ పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇది ఉంది కదా, సో దీని అయితే కొంచెం ఎక్కువే పెట్టుకోండి. 4-5 అలా పెట్టుకోండి, ఎందుకంటే మంచి క్వాలిటీ వస్తుంది. 720 పెట్టేసి 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.